ఏవండి అలాగే ఉండాలి. ఆడండి ఈసారి. బాగా ఆడండి. మా ఫ్రెండ్స్ మేము కలిసి గుడికి వెళ్దాం అనుకుంటున్నాం. ఫ్రెండ్స్ ఏంటి? గుడికే? ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండా లేక నీ ఎక్స్ బాయ్ ఫ్రెండా? ఇలా ఇంటికి వస్తావా లేక వాడితో అలా జంపా? వాళ్ళంతా నా క్లాస్మేట్స్ ఏంటి, అమ్మాయిలే. ఓ కంగారు పడ్డావా? జస్ట్ జోక్. ఏది నవ్వు? హే నవ్వు బంగారం. నేను జోక్ వేస్తే నవ్వవా? నవ్వు. అది ఇప్పుడు బాగున్నావు. వెళ్ళు. సరే అండి. బంగారం వెళ్ళమంది గుడికి కాదు, మా అమ్మ దగ్గరికి. 2 రోజులు ఇంట్లో పని మనుషులు రారంట. నువ్వు వెళ్ళి ఆ పనులు చూడు. వెళ్ళు బంగారం, వెళ్ళు వెళ్ళు. రేయ్ చూడక్కడ మనోడు. ప్రసాద్ రా. ప్రసాద్ ఒరే ప్రసాదు, ఏమైపోయారా ఇంతకాలం? మీరు ఇక్కడ? అటు చూడరా, మనోళ్ళంతా అక్కడే మన వాళ్ళందరూ ఉన్నారు. అది భలే సినిమా రా అది. ఒరే మన ప్రసాద్ గారు వచ్చాడురా. ఎలా ఉన్నారా మీరందరూ? చూసి ఎన్ని రోజులు అవుతుందో. రే రారా 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 కూర్చొని మాట్లాడుకుందాం. చాలా కనిపించావురా. కూర్చో కూర్చో. చానాళ్ళు ఏం చూసి నిన్ను. కూర్చో, రండ్రా కూర్చోండి రా. ఎరా మిమ్మల్ని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉందిరా. ఎలా ఉన్నారా? ఎరా మీ అమ్మాయి ఎలా ఉందిరా? ఈ మధ్య పెళ్లి చేశాను రా. యుఎస్లో ఉంటాడు రా అల్లుడు. ఇద్దరు అక్కడే సెటిల్ అయ్యారు రా. అల్లుడు బంగారం రా. మా అల్లుడు మా అమ్మాయి వచ్చారురా. వాళ్ళకో పాప. వాళ్ళు చూసుకుంటూ హ్యాపీగా బతికేస్తున్నాను రా. మా వాడకు అమ్మాయిని లవ్ చేశాడు రా. పెళ్లి చేశాను. మన క్యాష్ కాదు, కానీ వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉన్నారు. మనకు అంతకన్నా ఏం కావాలి చెప్పు? మేమందరం బాగానే ఉన్నారా. నువ్వెలా ఉన్నావు చెప్పు. నా వల్ల కావటం లేదురా. నా కూతుర్ని అలా చూడలేకపోతున్నాను రా. వాడి నుంచి ఏదో విధంగా నా కూతుర్ని కాపాడండి రా. కానీ ఎలారా? ఊరుకోరా, ఊరుకో. బాధపడకరా, మేమంతా ఉన్నాం కదరా. మేమంతా ఉన్నాం కదరా. చెప్పరా. ఏం మాట్లాడవేంట్రా? ఏముందిరా, కూతురు పెళ్లి చేశాను. అల్లుడు చాలా బాగా చూసుకుంటాడు రా మమ్మల్ని. సరేరా, ఉంటాన్రా. అందరూ జాగ్రత్త.
నిజం చెప్తే నా కూతురు జీవితం చేతిలో నేనే బయట పెట్టుకునేవాడిని అవుతాను. అమ్మా అమ్మా తల్లి, చేతికి ఏమైందిరా? తల్లి ఏం లేదు నాన్న, అలసిపోయాను, రెస్ట్ తీసుకుంటాను నాన్న. పర్లేదు నాన్న. అమ్మా 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 క్షమించు తల్లి. ఏమండి? ఈ ఇంట్లో నేను పడే బాధలు చూడలేక మా నాన్న తట్టుకోలేకపోతున్నారండి. అట్లీస్ట్ ఆయన ఉన్నప్పుడైనా నాతో ప్రేమగా నటించండి. అంటే నేను నీతో ప్రేమగా ఉండడం లేదా? నిన్ను టార్చర్ చేస్తున్నానా? నేను సైకోలా కనిపిస్తున్నానా? అంటే సైకో, ఐఎమ్ సైకో. అయినా నీ బాబుకి ఇల్లు లేదని తీసుకొచ్చి పెట్టింది ఇక్కడ నువ్వు. పోనీలే కదా అని చెప్పేసి మీ నాన్న ఇక్కడ కాపలాగా ఉంటే నువ్వు ఏ తప్పు చేయవు కదా అని ఒప్పుకున్నది నేను. అంతగా చూడలేకపోతే మీ నాన్నను దొబ్బేమను. ఎవడుండమన్నాడు? నాన్నంట ప్రేమంట నటించాలంట. బాబు. ఏంటి బాబు, నేను కూడా ఒక ఇంటల్లుండే, కానీ ఎప్పుడు నీలా మృగల్లా ప్రవర్తించలేదు. ఆడపిల్ల తండ్రిగా పెళ్లి చేయకముందు ఊరంతా తలెత్తుకునే ఉన్నాను. కానీ ఇప్పుడు నీ చేతుల్లో పెట్టి నా కూతురు ముందు తల దించుకోవాల్సిన పరిస్థితి. దాని పరిస్థితి చూస్తుంటే చూస్తుంటే చెప్పు, ఏంటి? నేను మృగం అయితే నువ్వేంటి? మీరేగా మా ఇంటికి వచ్చి పెళ్లి చేసుకొని అడుక్కున్నది, నేను కాదు కదా. నీ కూతురు ఎవరినో ప్రేమించిందని తెలిసి కూడా వాణ్ణి కాదని నాకిచ్చి చేశారు. ఎందుకు?
డబ్బు, పరువు, ఇందులో కూతురి మీద ప్రేమ ఎక్కడుంది? ప్రేమ ఏమైంది? అప్పుడు నీ కూతురి మీద ప్రేమ కనపడలేదా? అలా అయితే మీరు కూడా నాలాంటి మృగమే. మనమిద్దరూ ఒకటే మావి గారు. నాకే నీతులు చెప్తారు ఎందుకు?